ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఒకటండి, ఏంటి అంటే థర్డ్ కౌన్సిలింగ్ అసలు ఉంటుందా ఉండదా అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ మనకున్న అప్డేట్ బట్టి చూసినట్టయితే థర్డ్ కౌన్సిలింగ్ కి సంబంధించి మనకి ఎటువంటి హింట్ అయితే ఇవ్వట్లేదండి. సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ దీని గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. థర్డ్ కౌన్సిలింగ్ మనకి అవసరం అయితే పడుతుంది. ఎందుకు అంటే మీకు తెలిసిందే కదా, చాలా మంది మనకి రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు జోషాక్ కానీ లేదంటే టీఎస్ఎంసెట్ కానీ డిగ్రీకి కానీ వేరే కోర్సెస్లోకి లేదంటే అవుట్ ఆఫ్ ద స్టేట్ వేరే యూనివర్సిటీస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి సీట్స్ అన్ని మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయాక కూడా వేకెంట్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి ఏవైతే మేనేజ్మెంట్ కేటగిరీ అంటే ఏదైతే కేటగిరీ బి సీట్స్ ఉన్నాయో వీటిలో కూడా చాలా కాలేజీలో సీట్స్ అయితే ఫిల్అప్ కావు. సో అలా ఫిల్అప్ కాని సీట్స్ అన్ని కూడా మళ్ళీ ఫిల్ అయితే చేయాలి కాబట్టి ఏదో విధంగా. సో ఏవైతే ఈ వేకెంట్ సీట్స్ ఉన్నాయో ఈ సీట్స్ అన్ని కూడా ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉన్నట్టయితే డెఫినెట్ గా మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే పెడతారు. థర్డ్ కౌన్సిలింగ్ పెట్టి ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మళ్ళీ ఫిల్ చేస్తారనమాట. ఓకేనా? సో దీంట్లోనే ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ప్రస్తుతానికి సెకండ్ కౌన్సిలింగ్ మనకి ఇంకా జరగలేదు కాబట్టి థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయితే చేయరండి. బట్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి సీట్స్ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా ఐడియా అయితే వచ్చేస్తుంది. సో దాని బేసిస్ మీద థర్డ్ కౌన్సిలింగ్ అసలు ఉంటుందా లేదా అనేది ఏదోటి మనకి అఫీషియల్ గా డిక్లరేషన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏవైతే మీ డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.